కార్యక్రమం. నాకు ఇష్టమైన పేరు సుదర్శన యాగం. మహిళా సుదర్శన ధ్యాన జ్ఞాన యాగం. ఎంత అద్భుతమైన పేరు. చెప్పకూడదు, ఈ పేరు ఎవరికి తట్టిందో నాకు తెలియదు, కానీ చాలా అద్భుతమైన పేరు. మహిళకి సుదర్శనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సుదర్శన్ చక్రం గురించి 2 మాటలు చెప్తా. సుదర్శన్ చక్రం చాలా స్టోరీస్లో డిఫరెంట్గా ఉంటుంది. ఒక స్టోరీలో శివుడు విష్ణుమూర్తికి కానుకగా ఇచ్చాడని ఉంటుంది. ఇంకో దానిలోనేమో దేవశిల్పి సూర్యుడి యొక్క రజన్ నుంచి సానబట్టినప్పుడు రజన్ నుంచి తయారైన చక్రం కింద ఉంటుంది. బట్ ఏదేమైనా అదొక పవర్ఫుల్ వీల్. విష్ణుమూర్తి ప్రధాన ఆయుధం, అజ్ఞానాన్ని ఖండించే కాంతి కిరణం. దెర్ ఇస్ నో డౌట్. దాన్ని మహిళకి లింకప్ చేశాం. ఇక్కడ మహిళ సుదర్శనం, సుదర్శనమే గొప్పది, దానికి మహిళ కలిపాం అన్నమాట. అది ఇక్కడ ఈ యజ్ఞం తాలూకా ప్రత్యేకత. సో ముందు సుదర్శన్ చక్రం శక్తి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీకు. దీనిలో మహిళ పాత్ర ఏంటి, దానికి మహిళకి ఏంటి సంబంధం, ముందు మహిళ గురించి చూద్దాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మహిళల స్థితి చాలా దారుణంగా ఉంది. వారి దుస్థితి చాలా హీనంగా ఉండేది. ఎలాంటి పరిస్థితులు అంటే, ఒక రాజుకి లేకపోతే 100 మంది భార్యలు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి ఒక వస్తువులా చూసేవాళ్ళు అనమాట తన్నే. అలాంటి కాలం నుంచి ఇక్కడ దాకా వచ్చాం మనం. ఒక జమీందారు ఉన్నాడు అనుకోండి, లేకపోతే హైదరాబాద్లో నవాబులు ఉన్నారు, వీళ్ళందరికీ 100 భార్యలు ఉంటారు. చాలామంది వెనకటి రాజులు అందరూ చూడండి 70 భార్యలు, 80 భార్యలు, 90 భార్యలు, పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో ఒకసారి ఆలోచించండి, ఒక భర్త ఒక భార్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకో అంతఃపురంకి వెళ్ళడానికి, ఇంకో అంతఃపురం వెళ్ళడానికి, ఇంకో అంతఃపురం, అంటే 100 రోజులు పట్టుద్ది. అంటే ఆమె వంతు వచ్చే తల్లికి 100 రోజులు పట్టుద్ది అనమాట. 100 రోజులు తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అలాంటి పరిస్థితి. మరలా వాళ్ళు ఎక్కడ తప్పటడుగేస్తారో అని అంతఃపురంలోనే బంధించేవాళ్ళు వాళ్ళని. ఒకవేళ వాళ్ళు పొరపాటు ఏమైనా చేస్తారేమో, ఎవరితో అన్నా తప్పుటడుగులు వేస్తారేమో అని వాళ్ళు మొత్తం ఆడవాళ్ళనే పెడతారు. దాన్ని అంతఃపురం అంటారు. అదొక భయంకరమైన కోపం అన్నమాట. ఆ అంతఃపురంలో మరి ఆడవాళ్ళని ఎంతమందిని పెట్టినా కాపలా వాళ్ళని పెట్టాలి కదా, మగవాళ్ళని పెట్టాలి కదా. మళ్ళా వాళ్ళు ఎక్కడితో వీళ్ళు అఫైర్ పెట్టుకుంటారని వాళ్ళని ఎవరిని పెడతారు తెలుసా? చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క శరీరంలో ఉన్న పురుషాంగాన్ని కొట్టేస్తారు. అంటే వాళ్ళు ఇక పురుషులుగా పనికిరారనమాట. అలాగా ఒక జాతిని తయారు చేశారు. ఆ జాతి అందులో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కాపలా పెట్టేవాడు. అంటే వాడు నిస్సహాయుడు అనమాట. అంటే ఎంత క్రూరమైన దశలో ఆలోచించండి ఇవన్నీ. సరే, ఇవన్నీ ఏదో బతుకుతూ ఉంటే ఈ 100 సంవత్సరాలు 100 రోజులకు ఒకసారి వచ్చే భర్త, ఇది అన్నీ బాగుంటే, మళ్ళీ వాడికి ఏదో యుద్ధాలు గట్రా జరిగితే అది వేరే విషయం, అనారోగ్యం అయితే అది వేరే విషయం. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చే భర్త ఆయన కోసం ఎదురు చూస్తూ ఈ కథలన్నీ వింటూ వాళ్ళు బతుకు గడపాలి. అలాంటి హీనమైన స్థితి స్త్రీది. ఇప్పుడు ఒకవేళ ఈ రాజు యుద్ధంలో చనిపోయాడు అనుకోండి, మరలా తిరిగి ఇంకొక రాజు వస్తాడు కదా, అధికారంలోకి వస్తాడు కదా. ఆ రాజ్యాన్ని ఎవడైతే గెలుచుకున్నాడో ఆ రాజు వచ్చి ఈ స్త్రీలందరినీ లాక్కుపోతాడు. పశువులు లాక్కుపోయినట్టే. ఇది నేనేదో సినిమా కథ చెప్పట్లే, రియల్గా జరిగినవి ఇవన్నీ. ఎంతో దూరంలో కాదు, కరెక్ట్గా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే జరిగినాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్ళ దుస్థితి అన్నమాట. అయితే ఇతను చనిపోయాడు కదా, తన భార్యలు మరొక రాజుకు అందకూడదని అక్కడ ఒక పెద్ద అగ్నిగుండం వేసి అందులోకి నడిపించేస్తారు. అందరూ దూకి చనిపోతారు. దీనికి సతీ సహగమన అన్న అందమైన పేరు. చూసారా ఎంత దారుణమైన ఆకృత్యాలు ఉన్నాయో. అంటే ఈ సంవత్సరానికి ఒకసారి కూడా రాని భర్త కోసం ఏ స్త్రీ చావదు. దూకి చనిపోయారన్నది అబద్ధం, తోసి చంపబడ్డారన్నది నిజం.
ఇలాగా ఎన్నో ఆకృత్యాలు స్త్రీల పట్ల జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. ఆ కాలం నుంచి ఈ కాలంలోకి ఎంత మార్పు జరిగిందో చూడండి. ఇది నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్. ఇంకా దాని తర్వాత బాల్య వివాహాలకు వెళ్తే ఇక భయంకరంగా ఉంటుంది. అది చిన్నప్పుడే ఆ పిల్లకి పెళ్లి చేసేవాళ్ళు, ఎవరినో ఇచ్చి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి అమ్మేసేవాళ్ళు. దాన్ని ఓలి అంటారు, ఓలి. ఆ పిల్లని డబ్బులకి అమ్మేసేవాళ్ళు. అంటే ఇప్పుడు వరకట్నం లాంటిది అప్పట్లో ఉండేది. ఎవడో తీసుకున్నాడు, వాడికి ఒక 40 ఏళ్ళు అంత ఉంటాయి, ఒక చిన్నపిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు. ఇతను వృద్ధుడైపోయేవాడు లేదా చనిపోయేవాడు. ఆమె వయసులోకి వచ్చేది, భర్త లేడు కాబట్టి ఆమెని వైధవ్యం ఇచ్చేవాళ్ళు. ఆమెకి గుండు కొట్టిచ్చేసి తెల్ల చీర కట్టి మొల్లని కూర్చోబెట్టేవాళ్ళు. ఆమె ఎవరికి ఎదురుపడకూడదు, ఎవరికి కనపడకూడదు, కోరికలతో ఉండకూడదు. ఇలాంటి భయంకరమైన శాసనాలతో ఆ స్త్రీ బతికేది. అదొక దారుణమైన గాథ ఆ ఉమెన్ది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఆకృత్యాలు స్త్రీలకు ఉన్నాయి. అలాంటి యుగము నుంచి ఈ యుగంలోకి ఒక చక్రంలా తిరిగి స్త్రీ ఎంత అద్భుతంగా ఎదిగిందో చూడండి. అది సుదర్శన యాగం అంటే. వీళ్ళందరూ ఇలా మారడానికి ఎవరు కారణము అంటే, ఒకప్పుడు స్త్రీ చూడండి, ఇప్పుడు స్త్రీకి స్వేచ్ఛ వచ్చింది, హక్కులు వచ్చినాయి, తన స్వేచ్ఛగా జీవిస్తుంది, తను ఆనందంగా బతుకుతుంది, ఉద్యోగం చేస్తుంది, నచ్చిన వాడిని చేసుకుంటుంది, నచ్చకపోతే అవతల బొమ్మంటుంది. ఇప్పుడు స్త్రీల మీద జరుగుతున్నంత దాడులు అప్పుడు జరిగిన దాడులు ఇప్పుడు జరుగుతున్నాయి. పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు కొంచెం స్టైల్గా జరుగుతున్నాయి అన్నమాట. ఆలి కాదురా అది భద్రకాళిరా అని ఒకటి పాట రాస్తాడు, పెళ్ళంటే నూరేళ్ల మంటరా అని ఒకటి రాస్తారు. అంటే స్త్రీ ఏం కోల్పోయిందో అది తీసుకుంది ఇప్పుడు, అంతే. స్త్రీ ఏం తొక్కేట్లా, మీరు బాగా చూడండి. కాకపోతే ఆధిపత్య సమాజం దాన్ని భరించలేక ఇంకో కోణంలో చెప్తుంది. గత 40 సంవత్సరాల నుంచి ఒకే అంశం మీద అందరూ మాట్లాడుతున్నారు. ఏంటో చెప్పనా? స్త్రీల బట్టలు. దాని మీదే మాట్లాడతారు. ఎంత పెద్ద వాళ్ళు కూడా దాని మీదే డిస్కషన్ చేస్తారు. వీళ్ళే డిసైడ్ చేస్తారు ఆమె ఏం కట్టుకోవాలో. ఎంత హీనమైన పరిస్థితిలో ఉన్నాను తెలుసా. ఆ రోజు ఆ డైమెన్షన్, ఈ రోజు ఈ డైమెన్షన్ పెద్ద ఏం మారలా. మరి ఇలాంటి స్త్రీ ఇప్పుడు స్త్రీలకి అత్యంత అద్భుతమైన కాలం ఇది. ఇలాంటి కాలం భూమి మీద ఎప్పుడూ లేదు. నేను చెప్తున్నాను, సత్యయుగం అద్భుతం అంటున్నారు కదా మీరు. సత్యయుగంలో హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మేశాడు. ఆ యుగంలో అది రూల్, అమ్ముకోవచ్చు. ఇప్పుడు అమ్ము చూద్దాం. ఇప్పుడు ఎవరన్నా మీ భార్యను అమ్మండి చూద్దాం, అయిపోతారు మీరు. అమ్మడం దాకా అక్కర్లా. శ్రీకృష్ణుడి యుగంలో ద్రౌపదిని అవమానింతే ఎవడేం చేయలేకపోయాడు. అక్కడ అందరూ సైలెంట్ కూర్చున్నారు. ఇప్పుడు చేయి చూద్దాం. మొత్తం ఎన్ని కేసులోనే అన్నీ పెడతారు మీ మీద. అవునా కదా? అంటే ఇప్పుడు చెప్పండి, అది గొప్ప యుగమా స్త్రీకి? ఇది గొప్ప యుగమా? ఇదే గొప్ప యుగం. కలియుగమే స్త్రీకి గొప్ప యుగం. చప్పలు కొట్టుకుందాం స్త్రీకి. అయితే ఇది చూడలేక కడుపు మంటతో ఏడుస్తుంటారులే. స్త్రీ పాడైపోతుంది, స్త్రీ హద్దులు దాటి వెళ్ళిపోతుంది, ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళని వదిలేయండి, పట్టించుకోకండి. ఇక కిరసనాయలు పోసి చంపిన కథలు అయితే కోకొల్లలో. అసలు గ్యాస్ సిలిండర్ ఎక్కడన్నా పేలిద్దా అండి? గ్యాస్ సిలిండర్ పేలుద్దా? ఎప్పుడు గ్యాస్ సిలిండర్ పేలదు. కానీ భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయిన గృహిణీలు ఎంతమందో. ఎందుకు పేలింది ఆ గ్యాస్ సిలిండర్? ఆ ఇంటోడికే తెలియాల. హత్యలు ఇవన్నీ. అలాంటి స్త్రీకి ఒక అద్భుతమైన చక్రము దాటి, ఈ సుదర్శన యాగము దాటి నవీన స్త్రీగా ఉంది ఇప్పుడు. ఇది స్త్రీ యొక్క హక్కు సంపాదించుకుంది ఈ కాలం. ఇది రావడానికి ఎవరు కారణమో తెలుసా? ఒక్కసారే కక్షలు మారినాయి, భూమి మారింది, అవన్నీ వేస్ట్ మాటలు. కక్షలు, గ్రహాలు 5th డైమెన్షన్లు 10th డైమెన్షన్లు కాదు. ఎందరో మహానుభావులు తమ జీవితాన్ని ఫణంగా పెట్టి స్త్రీ కోసం పని చేశారు ఈ 100 సంవత్సరాలు. వాళ్లే మహానుభావులు. వాళ్ళ యొక్క దయతో స్త్రీ ఉన్నతంగా ఎదిగింది. ఎంతో మంది పేర్లు చెప్పాలంటే సమయం కూడా చాలదు. రాజా రామ్మోహన్ రాయ్, ఇంకా చెప్పండి, కందుకూరి వేలేశలింగం గారు, ఇంకా ఈ యుగంలో అయితే పితామహ పత్రి గారు,
చప్పలు కొడదాం పితామహ పత్రి గారికి. స్త్రీకి పెద్ద పేట వేశాడు. ఇక్కడ ఉన్న ధ్యానం చేసే వాళ్ళు ఎవరినైనా ఒక్క మాట అడగండి, నీ పాస్ట్ ఏంటి ప్రజెంట్ ఏంటి అని అడగండి. వంటింటి కుందేలు పాస్ట్, ఏం చెప్తే అది చేయాలా, ఎలా బతికితే అలా బతకాలా. ప్రజెంట్ ఎంత అద్భుతంగా ఎదిగింది కదా. అయితే ఆధిపత్య సమాజం, నేను చెప్తుంది ఇక్కడ ఆధిపత్య సమాజం అన్న పేరు గుర్తుపెట్టుకోండి. ఈ ఆధిపత్య సమాజం దీన్ని అంగీకరించదో, ఎప్పటికీ అంగీకరించదో. మళ్ళీ ఆధిపత్య సమాజంలో కూడా స్త్రీ ఉండొచ్చు, పురుషుడు ఉండొచ్చు, అది వేరే విషయం. ఇక్కడ జెండర్ తాలూకా గొడవలు లేవు. ఆధిపత్య సమాజం, ఈ ఆధిపత్య సమాజం పెరిగిన స్త్రీని అంగీకరించదు. ఇలాంటి సమయంలో ఇప్పుడు స్త్రీ ఏం చేయాలి అంటే, ఫస్ట్ నెంబర్ 1 స్థితప్రజ్ఞురాలు అవ్వాలి. సుదర్శనంలో ఉన్న మొట్టమొదటి ఫోక్స్ అది. 12 ఫోక్స్ ఉంటాయి లోపల, ఆకులు ఉంటాయి. ఆకులు చుట్టూతా 108 పళ్ళు ఉంటాయి. ముళ్ళు అంటారు కదా, దాన్ని ఏదో అంటారు, పళ్ళ చక్రం. 108 ఉంటాయి అవి. 108 దివ్య లక్షణాలు, 108 దివ్య శక్తులు ఉన్నాయి స్త్రీలో. లోపల 12 ఆకులు ఉన్నాయి. అంటే నీ లోపల ఫస్ట్ కొన్ని లక్షణాలు పెంచుకోవాలి స్త్రీ. ఇప్పుడున్న స్త్రీకి చాలా పెద్ద ప్రజలు ఇప్పుడు జీవితం. ఎందుకంటే తను సమాజంలో ఎదిగింది. ఈ ఎదిగిన సమాజం తన ఎదుగుదలని ప్రజెంట్ సమాజం అంగీకరించదు. ఎవ్వరు అంగీకరించరండి. అందరూ పైకి మాట్లాడతారు, ఏదేదో చెప్తారు, కానీ ఎవ్వరు అంగీకరించరు. పోని అంగీకరించి వదులుదామా అంటే, మన పాశ్చాత్య కంట్రీ కాదు, అమెరికన్ కంట్రీస్ వేరు. అక్కడ ఉండే స్త్రీ వేరు, అక్కడ ఉండే సమాజం వేరు. అక్కడ డేటింగ్ కల్చర్ ఉంది. అక్కడ స్త్రీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అక్కడ సమాజం ఏమందో, నువ్వు ఇక్కడ చేస్తే ఒప్పుకోరు. మళ్ళీ అందరూ స్త్రీని ఉద్ధరించే వాళ్ళకి మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు నేను వాళ్ళని తప్పుపట్టాను, కానీ స్త్రీకి కొన్ని లక్షణాలు ఉండి తీరాలి. ఆ లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఉపేక్ష. మీరు ఉపేక్షించాలి. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఒక పెనుమార్పు వచ్చింది. స్త్రీకి విపరీతమైన అవకాశాలు వచ్చినాయి. జాబ్ చేస్తుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చేసింది, సోషల్ సపోర్ట్ వచ్చేసింది, అన్నిటికన్నా చట్టం యొక్క సపోర్ట్ వచ్చింది. అవి పట్టుకుని స్త్రీ ఎదిగింది. కానీ అంతర్గత సమాజం ఒప్పుకోదు. యుద్ధం చేయాల్సిందే. ఈ యుద్ధం యొక్క ఫలితం గుండు సున్నా, డైవోర్స్ తప్ప ఏమీ లేదు. 100 పెళ్లిళ్లలో 80 పెళ్లిళ్ళు డైవోర్సీలో ఉన్నాయి. దానికి చప్పట్లు ఎందుకయ్యా? చప్పట్లు కొట్టడం అలవాటు అయిపోయింది మీకు. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేయాలి? పారిపోవటం, తప్పిపోవటం, లేకపోతే గొడవ పెట్టుకోవటం కాదు. ఇప్పుడు స్త్రీ ముందున్న పెద్ద సవాల్ ఇదే. మీరు అనుకుంటున్నారేమో సమాజం మనల్ని అంగీకరిస్తుంది, ఆహా ఊహ అనుకుంటున్నారు. కాదు, అస్సలు అంగీకరించదు. పైకి మాత్రం స్త్రీకి సపోర్ట్ అనే అంటది, కానీ దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్. అయితే ఏం చేయాలి? ఇలాంటి సమాజాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళలేరు, నెంబర్ 1. నెంబర్ 2, ఆ సమాజంలోనే మీరు ఉండాలి. మళ్ళీ అలాంటి సమాజాన్ని మీరు తయారు చేయాలి. తయారు చేయాలంటే ముందు మీరు ఉండాలి కదా. మీరు ఉండాలంటే దానికి కొన్ని లక్షణాలు నేను చెప్తాను, అవి మీరు ఇంకించుకోండి. అందులో మొట్టమొదటిది ఉపేక్ష. యుద్ధం కాదు, ఉపేక్ష. అంటే ఇంకా చెప్పాలంటే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నీకు నీ భర్త గారికి ఏమైనా యుద్ధం జరిగింది అనుకోమ్మా. అమ్మా నీ పేరేంటి? మీరే మీరే దీప. నీకు నీ భర్త గారికి యుద్ధం, మీ భర్త గారు ఉన్నారమ్మా ఇక్కడ? మంచి పని చేసావు. మళ్ళీ నా మీదకి వస్తాడు. గొడవ జరిగింది అనుకో, రోజు ఏదో అరుస్తున్నాడు, తిడుతున్నాడు అనుకో. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఉపేక్ష. ఫార్ములా నెంబర్ ఏంటి? ఉపేక్ష. ఉపేక్షించండి. పోన్లే అబ్బా మా ఆయనే కదా, ఏదో ఆఫీస్లో బాస్ ఏదో అన్నాడు, ఇంటికి వచ్చి అరుస్తుంటాడు, పోన్లే అనండి. ఉపేక్ష అంటే ఊరికే ఎగ్జాంపుల్గా ఆ అమ్మాయి పేరు చెప్పి చెప్తాను అందరికీ. ఇది రెండోసారి కూడా అదే తప్పు చేశాడు, మళ్ళా ఉపేక్ష. ఓకే, మరలా మూడోసారి కూడా అలాగే నిన్ను పట్టించుకోకుండా చేస్తున్నాడు, మూడోసారి కూడా ఉపేక్షించాలి. 3 సార్లే ఉపేక్షించాలి. 1 2 3. కృష్ణుడు 99 సార్లు ఉపేక్షించాడు, మనం అంత చేయకూడదు, మన 3. మూడోసారి ఉపేక్ష కూడా అయిపోయింది. మళ్ళా తాగేసి రావడమో, మళ్ళా ఏదో పిచ్చి పని చేయడమో, మళ్ళా నిన్ను బాధ పెట్టడమో, లేకపోతే నిన్ను మర్చిపోవడమో ఏదో చేశాడు మూడోసారి కూడా. అప్పుడు ఏం చేయాలి? యుద్ధం. యుద్ధం అంటే తెలుసు కదా, చెప్తా అప్పుడే కాదు, కంగారు పడకండి. యుద్ధం. 4వది ఏంటి? యుద్ధం.
యుద్ధం చేసిన తర్వాత, అమ్మ యుద్ధం అంటే మీరు ఏదో అనుకున్నారు, వేసేయడం కాదు. యుద్ధం అంటే ఏంటంటే అదేనమ్మా, మా ఆడవాళ్ళు యుద్ధం చేస్తారు. ఏంటది, ఏం వాడతారు ఆయుధాలు? కర్ర, అపక, ఇంకా చపాతి కర్ర, పప్పు గుత్తి, మీ ఇష్టం ఏ ఆయుధాలు వాడతారు ఆ ఆయుధాలండి. ఎంత బాగా చెప్తున్నారు వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ లో. దివ్య కాసేపు నువ్వు బయటికి వెళ్ళిపోమ్మ, ఈ టాపిక్ అయ్యే వరకు. ఎక్కడుంది దివ్య? నీ చేతిలో లేదు ఇంకా, మీ భార్య ఇక్కడ ఉంటుంది. నేను చాలా తెలియగా మా మేడం తీసుకురాలేదు. అయినా లైవ్ చూస్తారయ్యా, మన చేతిలో ఏమి లేదు. అమ్మా ఏం వాడతావు వాడు ఆయుధాలు, తెపాడ వేస్తారు కదా, అవన్నీ వాడుకోండి. ఏం వాడతారు ఆయుధాలు వాడండి. యుద్ధం అయిపోయిన తర్వాత క్షమ. ఏమండి 5 పాయింట్స్ చెప్పండి అతడు. ఉపేక్ష, 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 యుద్ధం, క్షమ. అంటే 3 సార్లు యుద్ధం చేయాలి, ఉపేక్షించాలి. అయినా తను మారకపోతే కాస్త యుద్ధం చెయ్యి. యుద్ధం అంటే నీ సమస్య తెలియచెప్పు. అంత అయిపోయిన తర్వాత మళ్ళా డార్లింగ్ టీ తాగు అనాలి. అంతేగాని నేను మా పుట్టింటికి పోతాను బంపర్ ఆఫర్లు ఇవ్వకూడదు. చాలా మంది ఆడవాళ్ళు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. మేము పుట్టింటికి పోతాను, డైవోర్స్ తీసుకుంటాను, ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అసలు ఇల్లు వదిలి వెళ్ళిపోవటం ఏంటండి? స్త్రీ ఇల్లు వదిలి వెళ్ళకూడదు ఎప్పుడు. ఇల్లు నీది, అది అద్దిల్లు అయితే అవ్వచ్చు కాక. ఏ స్త్రీ తన ఇల్లు వదిలి వెళ్ళకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఏ అమ్మ ఇంటికి వెళ్ళకూడదు, ఏ పంచాయతీలకి వెళ్ళకూడదు. ఇది నాది, ఇక్కడే తేల్చుకుందాంరా అనాల. బంపర్ ఆఫర్లు ఇవ్వకండి. అంటే 3 సార్లు ఉపేక్షించి 4వసారి యుద్ధం చేసి 5వసారి క్షమించాలి. ఇది అంటర్లైన్ చేసుకోండి. అమ్మ ముందు 3 సార్లు ఉపేక్ష గుర్తుంది కదా దీప? ఎందుకంటే ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆమె ధ్యానం చేస్తా క్లాస్ వింటాం, మనం ధ్యానం చేస్తా క్లాస్ వింటాం, ధ్యానం చేస్తాం క్లాస్ వింటాం. ఆమె కాసేపు అలా కునుకు తీస్తా ఉంది, నా క్లాస్ వింటుంది. ఇంత క్లాసులో ఆమెకు బాగా వినపడింది ఏంటి? యుద్ధం. యుద్ధం మాత్రం బాగా వినపడింది ఆమెకి. ఇంటికి వెళ్ళింది, వాళ్ళ ఆయన వేసుకుంది, తపాలు పెట్టి కొట్టేసింది. కొట్టగానే ఏంటి ఎలా తయారయ్యావు నువ్వు అన్నాడు. మా వంశీ సార్ చెప్పాడు యుద్ధం చేయమని అంది. ఊరే వాడెందుకు చెప్తాడు, ఆయన నాకు బాగా మా మిత్రుడు. ఫోన్ చేసి ఏమరా బాబాయ్ యుద్ధం చేయమన్నావంట అన్నాడు. ఒరే దానికి ముందు 3 చెప్పాను వినలేదా అన్నాను. అది వినపడలేదు. అందుకని మళ్ళీ నేను మిమ్మల్ని నమ్మను. మళ్ళా చెప్పండి. ఉపేక్ష, 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 యుద్ధం, క్షమ. అంటే 3 సార్లు ఉపేక్షలోనే మ్యాక్సిమం 80-90% ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. కానీ కొంచెం ఉంటుంది. అప్పుడు మీరు యుద్ధం చేసి మీరు కూడా బతకాలి కదా, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కదా, అప్పుడే యుద్ధం చేయాలి. డైరెక్ట్గా యుద్ధం చేయకండి. యుద్ధం అయిపోయిన తర్వాత క్షమించాలి. ఇక్కడే పెద్ద ప్రాబ్లం వస్తుంది. అసలు కొట్లాడుకొని భార్య భర్త లేరు ఈ భూమి మీద. ఎవరైనా కొట్లాడుకుంటారు, అందరు పెద్ద నీతిగా కథలు చెప్తుంటారు. కానీ ఓర్పుగా ఉండాలమ్మా, కుటుంబం అంటే గౌరవం ఉండాలమ్మా, ఈ కథలు చెప్తుంటారు. ఏం లేదు, ఆ చెప్పేవాడిని కూడా ఆ లావిడితో దబిడిదిబిడి అయింది. వెంకీమామ సినిమా చూసావు కదా, వీళ్ళిద్దరు కౌన్సిలింగ్కి వెళ్తారు. కౌన్సిలింగ్కి వెళ్తే వాడి భార్యకి ఫోన్ చేస్తాడు, తిడుతుంటాడు తట్టించి. అలాగే అందరికీ బాధలు ఉన్నాయి. భార్య భర్తలు అన్నాక జగడపు చనవుల జాజరా విన్నారా? జగడం అంటే కొట్లాట, చనువు అంటే కలిసిపోవటం, జాజర అంటే పండగ. లక్ష్మీనారాయణులు కొట్లాడుకుంటారు, కలిసిపోతారు, అది పండగలా ఉంటుంది. అది భార్య భర్తలు అలా ఉండాల. అంతేగాని 3వ వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇక్కడ గొడవ అవడం ఆలస్యం 3వ వ్యక్తి ఎంటర్ అయిపోతాడు. వాడేదో పెద్ద బాధలు లేనట్టు. ఆ 3వ వ్యక్తి 4వ వ్యక్తి, 4వ వ్యక్తి 5వ వ్యక్తి, ఇది చాలనట్టు ఇక కోర్టులకు వెళ్తారు. ఒక్కసారి భార్యాభర్తలు కనుక గొడవబడి కోర్టుకి వెళ్ళారా, ఇక లాయర్లు ఏం చేస్తారంటే వాళ్ళ షెడ్యూల్ వాళ్ళు ఉంటుంది. అమ్మ ఇలా నీ మొగుళ్ళు లొంగడు అని మొత్తం దేశంలో ఉన్న కేసులన్నీ తెచ్చి ఆడి మీద పెట్టేస్తారు. ఈ అమ్మాయి నా దగ్గరకు చాలా కేసులు వచ్చినాయి. నేను అంటాను, అమ్మాయి అంత భయంకరమైన కేసులు ఎందుకు పెట్టావు? వాళ్ళ మామగారి మీద కూడా పెట్టేసింది కేసు. వాళ్ళ మామగారికి ఆమె సంబంధం ఉందా? ఆమె వేరే రాష్ట్రంలో ఉంటుంది. ఆమెను కూడా తీసుకొచ్చారు కోర్టుకి. పాపం ఆమె నడుచుకుని టింగు టింగు అంట వచ్చింది మామగారు. ఆమె మీద ఎందుకు పెట్టారమ్మా? ఇలాంటి పని ఎందుకు చేశామంటే నాకేం తెలియదండి, లాయర్ గారు చెప్పారండి అంటది. అంటే మీ జీవితం, మీ నిర్ణయం మీ చేయి దాటి వెళ్ళిపోతుంది. అందుకని ఎప్పుడు 3వ కంటికి తెలియకూడదు. మీరు ఏమన్నా చెయ్యండి, దబిడి చెయ్యండి, చెదక్కొట్టేయండి, బయటికి మాత్రం తెలియకూడదు.
అంటే భార్య భర్తలో ఉపేక్షలో ఉండాలి. నేను ఇద్దరికి చెప్తున్నా, ఇది ఒకరికే కాదు. అయితే ఇది మహిళా చక్రం కాబట్టి మహిళలకు చెప్దాం. పురుష చక్రం పెడితే మనం అప్పుడు చెప్దాం అది. ఎవడన్నా పురుష చక్రం పెడితే నాకు చెప్పు, నేను ఖచ్చితంగా ఈ క్లాసు పురుషులకి చెప్తా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కోపం ఉంది, మహిళల్ని వెనకేసుకొచ్చి పోడు చెప్తున్నాడు, వాళ్ళ వల్ల మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అని. అప్పుడు మీరు పురుష చక్రం పెట్టండి, అక్కడికి వచ్చి చెప్తా. ఇది మహిళా చక్రం కాబట్టి నేను మహిళలకే వత్తాసు పలకాలి, వాళ్ళకే చెప్పాలి. ఇంగిత జ్ఞానం ఇది. ఓకే అండి, ఇది మొట్టమొదటి ఉపేక్ష. అమ్మ, ఈ ఉపేక్ష వల్ల ఎంత అద్భుతమైన జీవితం ఉంటుందంటే అసలు మీరు ఊహించినంత అద్భుతంగా మీ జీవితం వెళ్ళిపోతుంది. ఉపేక్ష ఉపేక్ష ఉపేక్ష, ఇక్కడతో ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. తర్వాత యుద్ధం చేయాల్సి వస్తే చెయ్యండి, బట్ క్షమా. యుద్ధం అయిపోయింది కదా, ఇందాక కదా మనం కొట్టుకున్నాం, ఇప్పుడు ఎందుకు కొట్టుకోవాలి, సినిమా పదం పదా అనాలి, లేకపోతే ఈ తిను అనాలి. అంతేగాని మొహాలు మార్చుకుంటారేంటి? అసలు ఈగో ఏంటి? ఈగో ఎప్పుడు మెయింటైన్ చేయకూడదు. కుటుంబ సభ్యుల మధ్య ఈగో ఉండకూడదు, భార్యాభర్తల మధ్య అస్సలు ఈగో ఉండకూడదు. ఈ భూమి మీద ఈగో ఉండకూడని ఉండకూడని వ్యక్తులు భార్యాభర్తలు, ఉండాల్సిన వ్యక్తులు అత్తాకోడల్లో, వాళ్ళిద్దరి మధ్య ఉండొచ్చు. అది ఒక స్టైల్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఈగో ఏంటండి? భార్యాభర్తలు ఎప్పుడైతే డివైడ్ అయ్యారో అప్పుడు పిల్లలు అన్న ఇంటికి మీరు అన్న పిల్లర్ పడిపోతుంది, పిల్లలు అయోగ్యులైపోతారు. ఇది ప్రతి ఇంట్లో జరుగుతుంది. కనుక ఈ యొక్క ధ్యాన మహాయాగంలో, సుదర్శన ధ్యాన మహాయాగంలో మొట్టమొదటిగా మనం నేర్చుకున్న పాయింట్ ఏంటి? ఈరోజు సుదర్శన చక్రంలో ఉన్న 12 లక్షణాల్లో ఒక లక్షణం ఉపేక్ష. చప్పలు కొట్టుకున్న ఉపేక్షకి. రెండోది కూడా చెప్పేశాను, క్షమ. క్షమించేయండి. ఏంటంట, ఎందుకు మొయ్యడం ఎందుకు? ఒక్క క్షమ లేక మహాభారత సంగ్రామం జరిగింది. ఒక్క క్షమ లేకే భీష్ముడు మరణం వచ్చింది. ఒక్క క్షమ లేక అంబ తన జీవితం సర్వనాశనం చేసుకుంది, ఒక్క క్షమ లేక. మీకు అంబ స్టోరీ తెలుసు కదా, అంబ, అంబిక, అంబాలిక అని 3 సిస్టర్స్ ఉన్నారు. నాన్న రీసౌండ్ ఆగదా? రీసౌండ్ పోదా? రీసౌండ్ వస్తుంది చూడు. ఓకే, అంబ, అంబిక, అంబాలిక అని 3 సిస్టర్స్ ఉన్నారు. మీకు షార్ట్ కట్లో చెప్తాను ఈ స్టోరీ. ఈ ముగ్గురులో ముగ్గురిని కలిపి భీష్ముడు తీసుకెళ్ళాడు వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయడానికి. ఈ అంబ ఏం చేసిందంటే ఒక అతన్ని ప్రేమించింది. ఆ విషయం తండ్రికి చెప్పొచ్చు కదా, చెప్పకుండా వరమాలేసే టైంలో నువ్వు లైన్లో నుంచో, నేను నీకు దండేసేస్తాను, సైలెంట్గా మనం పెళ్ళి అయిపోద్ది, 3 కంటికి తెలియకుండానే మహా ప్లాన్ వేసింది. ఇది మహా తెలివి అనమాట. అయితే లైన్లో నుంచున్నారు, ఆ రాజకుమారుని కూడా లైన్లో పెట్టింది. ఈ అమ్మాయి చేతికి దండ ఇచ్చారు, అందరూ వచ్చారు. ఒక్కొక్కళ్ళు ఆమె అయిపోయే సమయంలో భీష్ముడు వచ్చాడు. భీష్ముడు వచ్చి, ఈ కన్యలను నేను తీసుకెళ్తున్నాను నా కొడుకు ఇచ్చి చేసుకోవడానికి, మీలో ఎవరన్నా అడ్డొస్తే యుద్ధం చేయండి అన్నాడు. ఆ రోజుల్లో అది ఒక రూల్, ఎవడన్నా వెళ్ళి యుద్ధం చేసి స్త్రీనికి తెచ్చుకోవచ్చు. అప్పటి సమాజ నియమం అది. అయితే అప్పుడేం జరిగిందంటే, ఈ అంబ ప్రియుడు ఉన్నాడు కదా, సాళవరాజు అనమాట, అతను వచ్చాడు. వచ్చి ఇతనితో యుద్ధం చేశాడు. భీష్ముడు కొట్టిన ఒక దెబ్బకే కింద పడిపోయాడు. పడిపోగానే ఈ అంబ వెళ్ళి ఏడుస్తుంది ప్రియుని పట్టుకొని, ఎంత పని చేసావు, నా ప్రియుని కొట్టావు నువ్వు అని. అంటే ఇతను నీ ప్రియుడా అంటాడు. అవును అంటది. మరి అయితే ఇదంతా ఎందుకు పెట్టారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఎర్రిమోకాలు వేసుకొని వీళ్ళందరూ? మరి నువ్వు అతన్ని ప్రేమించిన విషయం నీ తండ్రికి చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు అంటే ఆమె తెల్లమొహం వేస్తుంది. అప్పుడు భీష్ముడు చెప్తాడనమాట, ఈమెని నేను తీసుకెళ్ళను, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్తాను సకల రాజనాంచనాలతో, వాళ్ళకు కూడా ఏమైనా లవర్స్ ఉన్నారేమో కనుక్కోండి అంటాడు. మాకెవరు లేరు, మేము వస్తామంటే సరేనా వాళ్ళని తీసుకెళ్తాడు. ఈమె ఏం చేస్తుంది, తన ప్రియుడి దగ్గరికి వెళ్ళి, పద మన ఇంటికి పోదాం, ఎలాగో మన ఇద్దరు విషయం బయటకు వచ్చింది కదా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటే, నో నేను నిన్ను చేసుకోను అంటాడు వాడు. చూసారా, నేను ఇందాకే చెప్పాను, స్త్రీ ప్రతి కోణంలో దాగా పడుతుంది. అప్పుడు ఈమె ఏం చేసిందంటే, అదేంటి నన్ను చేసుకొని అంటావు, నీకోసమే కదా నేను తెగించి బయటకు వచ్చాను, నీకోసమే కదా నేను బయట పెట్టాను అంటే, లేదు వాడి చేతిలో తన్నులు తిన్నాను, ఇప్పుడు నేను ఓడిపోయినప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకునే హక్కు నాకు లేదు, ఇప్పుడు నేను చేసుకుంటే రేపటి నుంచి నేను తలెత్తుకు తిరగలేను అంటాడు. పురుషుడు ఎప్పటికీ పురుషుడే, అహంకారంలోనే ఉంటాడు. చూడండి, తన ప్రేయసి తన తల్లిదండ్రులు దాటి వచ్చింది, అయింది, అవమానం అయితే అయింది, పెళ్లి చేసుకోవచ్చు కదా, ఒప్పుకోడు, చేసుకొని అంటాడు సాల్వరాజు. అప్పుడు అమ్మ మళ్ళా భీష్ముడి దగ్గరికి వెళ్తుంది, అయ్యా నన్ను వాడు చేసుకొని అన్నాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఎవడు చేసుకోలేక నా జన్మింతే, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటది. నేను చేసుకోనమ్మా, నేను బ్రహ్మచారిని,
నేను పెళ్లి చేసుకున్నాను, తండ్రికి శపథం చేశాను, సో నేను చేసుకున్నాను. సో ఇలా మొత్తం మీద ఇద్దరి మధ్య బాగా గొడవ అవుతుంది. నీ వల్ల నా జీవితం నాశనమైంది, నిన్ను ఎలాగైనా చంపుతానని శపథం చేస్తుంది. శపథం చేసి వెళ్తుంది. ద్వేషం తన జీవితం నాశనమైందని. నిజంగా ఇక్కడ అమ్మకి కొంచెం తెలివి లేదు. అసలు ఆమె చంపాల్సింది ఎవరిని చెప్పండి? ఆ సాల్వరాజుని వేసేయాలా? ఇదేనారా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని. అవునా కదా? భీష్ముడిని చంపుతానని కూర్చుంటది. శివుడి కోసం తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలి? భీష్ముడిని చంపాలి, ఆయుధమే అంటది. అతను చంపే ఆయుధం లేదు, అతని లైఫ్ నువ్వు చంపలేవు, ఆయన ఇలాంటి తుచ్చమైన వాటి కోసం నన్ను పిలవగానే ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళా కూర్చొని తపస్సు చేస్తాయి. మామూలు తపస్సు కాదు, సంవత్సరాల తరబడి తపస్సు చేస్తాయి. మొత్తం మీద వస్తాడు. ఏంటే బాబు, ఏంటి నీ గోల, ఏంటి చెప్పంటే, నేను అతను చంపాల్సిందే అంటది. అయితే అది ఈ జన్మకు సాధ్యం కాదు, నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే, అతని లైఫ్ ప్యానల్ అంత పెద్దది అని చెప్తాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, అయితే అతను చంపని ఈ జన్మ నాకు వద్దు అని చెప్పేసి అగ్ని ముట్టించుకొని అందరూ దూకి చనిపోద్ది. మళ్ళా తిరిగి ఆ కోరికతో సెకండ్గా జన్మిస్తుంది. చూసారా, ఒక్క క్షమ లేక 2 జన్మలు వృధా చేసుకుందామె. 2వ జన్మలో భీష్ముడు మరణించిన దాకా పగబట్టి వెంటాడుతుంది. పెళ్లి లేదు, పిల్లలు లేరు, సంసారం లేదు, ఆనందం లేదు, భోగం లేదు, వైభోగం లేదు. ద్వేష కారణంతో 2 జన్మలు జన్మించింది ఆమె. ఒక్క క్షమ ఉంటే సర్లే, ఆ రోజు ఏదో జరిగింది క్షమించేద్దాం అనుకుంటే తన లైఫ్ ఎంత అద్భుతంగా టర్న్ అయ్యేది. శివుడిని ప్రత్యక్షం చేసుకునేంత శక్తి ఉన్న ఆమె, శివుడు బతిలాడతాడు, నీకు గొప్ప గొప్ప అందగాళ్ళని ఇస్తాను, మంచి రాజ్యం ఇస్తాను, వైభోగం ఇస్తాను, లేకపోతే మోక్షం ఇస్తాను, నాకు ఏమొద్దు, ఆయన చంపాల్సిందే అంటది. కసి ద్వేషం విడిచిపెట్టండి మిత్రులారా. కార్యకారణ సంబంధం వల్ల మీ జీవితంలో ఎవరో వస్తారు, ఏదో చేస్తారు. కార్యకారణ సంబంధం, మీరు చేసిందే మీకు తిరిగి వస్తుంది. కాబట్టి ఆ కార్యకారణ సంబంధంలో మీ జీవితంలో ఎవరు డిస్టర్బ్ చేశారు, ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఎవరైతే మిమ్మల్ని బాధించారో, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని కష్టపెట్టారో, ఎవరైతే మీ మనశ్శాంతి కోల్పోయేలా చేశారో వారిని క్షమించేయండి. ఇది 2వ పాయింట్ సుదర్శన చక్రంలో. చప్పలు కొడతాం క్షమకి. ఎందుకు క్షమించాలి అంటే అది కూడా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు. మీకు అత్యంత ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? సాధారణంగా భర్త పేరే చెప్తారు. నా భర్త అంటే నాకు ఇష్టం అండి, జన్మలకు ఆయనే నా భర్త అని చెప్తారు. ఓకే, అనుకుందాం అలాగా. అంటే వాళ్ళు ఎలా క్వశ్చన్ మార్క్ వేస్తారనమాట. మేము అలాంటివి చెప్పమన్నట్టు. కొంచెం ఆ మాత్రం సంతోషం వద్దా? సరే, నేను కొంచెం జోయల్గా చెప్తాను, పండితులు ఏమనుకోకండి. అంటే కొంతమంది నచ్చదు అనమాట. నేను నా బాణియే జోయల్ బాణి. సరే, మీరు పైలోకాలకి వెళ్తారు. ఏమండి, పైలోకాలకి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు నీకు నెక్స్ట్ జన్మ ఎవరు కావాలి అని అడుగుతారు. ఇక్కడ ఎవరి పేరు చెప్పారు? నా భర్త, లేకపోతే మీకు ఇష్టమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు తలుచుకుంటారు కదా. పైకి వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళు గుర్తురారు. మీకు ఎవరు అస్సలు ఇష్టం ఉండదో, ఎవరిని తలుచుకుంటే ఒళ్ళు మండుతుందో వాళ్ళ పేరు చెప్తారు. అంటే మీ కాన్షియస్నెస్లో వాళ్ళు బలంగా ఉంటారు అనమాట, బలంగా ఉంటారు. ఆ బలంగా ఉన్నప్పుడు వాళ్ళ పేరు చెప్తారు మీరు. అప్పుడు ఏం చేస్తారంటే, పైన ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళ పని ఏంటి అంటే నువ్వు ఏది అడిగినా తదాస్తు అంటారు, అంతే. ఇది ఎందుకు అనరు. నేను మర్డర్ చేయడానికి వెళ్తాను భూలోకం అంటే తదాస్తు అంటారు. మీ కాన్షియస్నెస్లో ఎవరున్నారు? శత్రువు ఉన్నాడు, మీకు అస్సలు ఇష్టం లేని వ్యక్తి ఉన్నారు కదా, వాళ్ళ పేరు చెప్తారు. అంటే అది మీ అత్తగారు అవ్వచ్చు, మీ ఆడపడుచు అవ్వచ్చు, లేదా మీ పక్కింటి పుల్లమ్మ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ద్వేషించే వాళ్ళు, వాళ్ళ పేరు చెప్తారు. చెప్పగానే వాళ్ళు తదాస్తు అంటారు. అప్పుడు మీరు భార్యాభర్తలుగా భూలోకం తిరిగి వస్తారు ఒకానొక జన్మలో. ఒక్కసారి ఊహించుకోండి అందరూ, మీ అత్తగారు నెక్స్ట్ జన్మలో నీకు భర్త. ఇక్కడ వద్దంటే కుదరదు, అక్కడ వద్దని అలా. అంత బలంగా మీ లోపల ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇది ఎవరికైనా కానీ, అంటే మీ లోపల అంత బలంగా ఉంది. కారణం ఏంటి? మీరు క్షమించలేకపోవడం. అర్థమైందండి? నీకు ఎవడైతే ఏ మిత్రుడైతే మోసం చేశాడో ఆ మిత్రుడు నీకు డబ్బులు ఎగ్గొట్టినాడో, లేకపోతే వాడు తిరిగి నీ కుటుంబంలో పడతాడు, బిడ్డగానే పడతాడు. ఏదో చక్రంలో తిరిగి వస్తారు. ఎందుకు? నువ్వే ఇన్వైట్ చేస్తావు. దేనితో? ద్వేషంతో. అది వదలాలంటే ఏం చేయాలి? క్షమ ఇవ్వాలి. దట్స్ ఆల్.
ఎలా క్షమించగలం? అంత సింపుల్ ఏం కాదు. అందరూ పైకి అంటారు నేను క్షమించేశానంటారు, లోపల తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. మీకు ఎవరైతే మీకు నచ్చరో వాళ్ళు మీ లోపల తిరుగుతూనే ఉంటారు, మీరు వాళ్ళని వదలలేరు. దాన్ని వదలాలంటే 2 మార్గాలు చెప్తా. మార్గం నెంబర్ 1, కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవాలి. అంటే గతంలో లేదా గత జన్మలలో ఏదో ఒక అధర్మం, ఏదో ఒక కష్టం మీకు వాళ్ళకి కల్పించారు కాబట్టి వాళ్ళు తిరిగి ఈ జన్మలో వచ్చి క్లియర్ చేశారు మీకు. అంటే కర్మ రుణం తీరిపోయింది, థ్యాంక్ యూ చెప్పాలి. ఇంకా డౌట్గా ఉంటే దాన్ని కళల ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. అదొక విధానం. రెండో విధానం చెప్తా. కొంతమంది ఏ కర్మ రుణం లేకపోయినా మీ అంటపడి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే ఒకే ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి. డోంట్ ఎంటర్ ఇంటూ ద ఎనిమీ థాట్స్. వాళ్ళ థాట్స్లోకి మీరు వెళ్ళకండి. అర్థమైందా? వాళ్ళు మీ థాట్స్లోకి రాకపోవటం కాదు, అది మీరు చేయలేరు. చాలా మంది వాళ్ళని నేను రానివ్వను, నేను ఇక్కడ ఆపేస్తాను అంటారు. ఉత్తిదే, అన్నీ తిరుగుతూనే ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే మీరు వాళ్ళ థాట్స్లోకి వెళ్ళకూడదు. చీమల పుట్ట ఉందనుకోండి, ఒక పుల్లని తీసుకొచ్చి చీమల పుట్టలో పెట్టారనుకోండి, ఏమవుతాయి? చీమలన్నీ పైకెక్కితే ఎక్కువ ఆ పుల్ల పట్టుకొని కొడతాయి, కొట్టవా? అలాగనమాట. మీరు వాళ్ళ థాట్స్లోకి వెళ్ళకూడదు. ఇది సేతు చెప్తాడు, డోంట్ ఎంటర్ ఇంటూ ద అదర్స్ థాట్ అంటాడు. అంటే మీరు వాళ్ళ థాట్స్లోకి వెళ్ళకండి. వాళ్ళు మీ థాట్స్లోకి రాకుండా మీరు చేయలేరు. ఎంత ధ్యానం చేయండి, మీరు చేయలేరు. మీరు ఎంత ఆపండి, ఆగదు. కళ్ళు మూసుకొని వాళ్ళ ఆలోచన వస్తుంటుంది, శ్వాసను గమనిస్తూ ఉంటారు. గమనిస్తే కాసేపు నిశ్చలంగా కూర్చుంటారు. వాళ్ళు కళ్ళు తెరిశాక వచ్చేస్తారు. వాళ్ళ థాట్స్లోకి మీరు వెళ్ళకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే 3 రూల్స్ పాటించాలి. రూల్ నెంబర్ 1, వాళ్ళ గురించి మాట్లాడకండి. ఎవడ నచ్చడో వాడి గురించి మాట్లాడకండి. రూల్ నెంబర్ 2, వాళ్ళ గురించి వినకండి. రూల్ నెంబర్ 3, వాళ్ళ వైపు చూడకండి. ఒకవేళ వాళ్ళు ఎదురుపడ్డారు అనుకోండి, నువ్వు బతికున్నావా అన్నట్టు చూడండి. అంతగా మీరు 3 అవాయిడ్ చేయాలి. చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు. ఈ 3 రూల్స్ పాటిస్తే అప్పుడు 4వది మీ థాట్స్లోకి వాళ్ళు రాకుండా ఉంటారు. మీరు పెళ్లికి ఎలా అయితే ఫంక్షన్కో వచ్చారు, మీకు నచ్చని వ్యక్తి ఎవరో ఉంటారు కదండి, మీరేమంటారు తెలుసా? వాళ్ళు వచ్చారా అని అడుగుతారు. మీరు ఫస్ట్ అడిగేది వాళ్ళనే, మీ మిత్రుడిని అడగరు. వాళ్ళు వచ్చారా అని లేదా చూస్తారు, ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు, ముందు నష్టపోడు, వచ్చాడా ఇటు చూస్తూ ఉంటారు. అక్కడ ప్రాణమిత్రుడు ఉన్నాడు, వాడి వైపు చూడరు. అంటే మీరు ఆహ్వానిస్తున్నారు మీ ఎనిమిని. ఎంత ధ్యానం చేసి ఏం ప్రయోజనం చూసారా? అందుకని మీరు రెండో పాయింట్ ఏం చేయాలంటే ఉపేక్ష తర్వాత రెండోది క్షమ, మూడోది థాట్ పొల్యూషన్. థాట్స్ని ఆపేయాలి. మీరు ధ్యానంలో కూర్చున్నంతసేపు ఆపుతారు, మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ఆపుతారు. తర్వాత పరిస్థితి ఏంటి, మిగతా పరిస్థితి ఏంటి? అందుకని నిరంతర ధ్యానం. ఇది చెప్పినంత సులువు కాదండి వాళ్ళని ఆపటం. మీరు వచ్చేస్తారు, మీరు ఏమనుకుంటే వచ్చేస్తారు. దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే మాట్లాడకూడదు, వినకూడదు, చూడకూడదు. మీకు ఒక విషయం చెప్పనా, పత్రి సార్ని 2012 అప్పుడు మీడియా వాళ్ళు విమర్శించారు కదా, అందరూ ఆ వీడియోలు చూశారు, అందరూ ఆహా ఇంత మాట అన్నారు, పెట్టుకొని మరి చూశారు. మన వాళ్ళే చూశారు ఎక్కువ, బయట వాళ్ళు చూడలా. చూడని వ్యక్తి ఎవరో తెలుసా? పత్రి గారే. కనీసం దాని యాంక కూడా చూడలేదు. మనం ఎందుకు వాళ్ళకి విలువ ఇవ్వాలి? నీ గురించి ఎవడో చెత్త మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు వాడికి ఎనర్జీ ఇస్తున్నావు? నువ్వేంటి వాడికి అర్థం కాలేదు, అర్థం కాని వాడికి నువ్వెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? నీ ఫోకస్ నీ లక్ష్యం మీద ఉండాలి. నువ్వేం పని మీద వచ్చావు దాని మీద ఉండాలి. వాడు అలా అన్నాడంటే వాడు అలా అంటాడు, వాడి లక్ష్యం అది, వాడి లక్ష్యం నువ్వు, నీ లక్ష్యం వాడు కాదు, నీ లక్ష్యం వేరే ఉంది. అందుకని మీరేం చేయాలంటే చూడకూడదు. ఎవడన్నా వచ్చి చూపించాడు అనుకో, వాడిని పాపన కొడతాడు గురుగారు. అసలు చెవిని ఊడేసుకోడు తెలుసా మీకు? ఏమయ్యా అవునా కదా? ఒక్క మాట కూడా గురుగారండి వాడు ఎలా అన్నాడు అనుకో, అంటే వీడికి ముందు పగిలిపోద్ది. ఆడు అనుకోడు ఏమంటాడు తెలుసా? సార్ భలేమన్నాడండి, చాలా బాగుంది అన్నాడండి అంటాడు. పత్రిస్ సార్ తన చుట్టూతో ఒక సుదర్శన చక్రాన్ని వేసుకున్నాడు. సుదర్శన చక్రం అది ఎప్పుడు ఉంటుంది, అది ఆయన చుట్టూతా. అది మనం వేసుకోలేమా? దానికోసం పెద్ద సాధన కావాలా? దానికి 3 రూల్స్. మీకు నచ్చనే వినకండి, మీకు ప్రోత్సహించనివి, మీకు శక్తినివ్వని చూడకండి, వాటి గురించి అస్సలు మాట్లాడకండి. కానీ మనం ఈ 3 బ్రేక్ చేస్తున్నాం.
దాంతో వాళ్ళ వేవ్ లెంగ్త్ మన వేవ్ లెంగ్త్కి కనెక్ట్ అయిపోతుంది. దాంతో మీకున్న దివ్య జ్ఞాన శక్తి మొత్తం పోతుంది. అందుకని ఈరోజు 3వ సూత్రం, థాట్ పొల్యూషన్ ఆపేయాలి. మీరే చేయాలి. అది ఎవరు చేయలేరు. ఇది గురువు చేసేది కాదు. ఓకే అండి, చప్పలు కొట్టుకో. మూడు లక్షణాలు మీరు తెచ్చుకోవాలి ఈరోజు. ఎవడో ఏది మాట్లాడితే వాడు నా గురించి అలా మాట్లాడి తెలుసా, నేను చాలా మంది ఆడపిల్లలను గమనిస్తుంటాను. ఎవడన్నా కామెంట్ చేశాడు అనుకో, బ్యాడ్ కామెంట్స్, ఇక్కడ ఆడు గురించే చెప్తా ఉంటారు రోజంతా. ఎందుకు చెప్తారు మీరు? వాడు ఎవడో నేను బ్యాడ్గా కామెంట్ చేశాడు ఎందుకు చెప్తారు? అవతల కట్ చేసి పారేయండి దాన్ని. నీకు ఇష్టం లేదు ఎందుకు తెచ్చుకున్నావు? నీకు నీ ఇష్టమా అలా అనిపించుకోవటం? ఇష్టం లేదు, మరి ఎందుకు మాట్లాడుతున్నావు? అహల్యని చూసి బుద్ధి తెచ్చుకోండి. అహల్యని కన్న తండ్రి, సొంత భర్తే, కట్టుకున్న భర్తే ముద్రేసి వెళ్ళిపోయాడు. ఏమన్నా మాట్లాడిందా? ధ్యానంలోకి వెళ్ళిపోయింది. అనంతంగా ధ్యానం చేసింది. శ్రీరామచంద్రుడు ఎత్తుక్కుంటూ వచ్చాడు ఆమె దగ్గరికి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు తన భర్త గురించి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంద్రుడి గురించి. ఎప్పుడు కూడా ఆమె మీద సినిమాలు తీసి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. శ్రీరాముడు ఆమెను ఎత్తుక్కుంటూ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, అహల్యని ఎత్తుక్కుంటూ వచ్చాడు. అంటే ఆమె ఎంత అద్భుతమైన స్త్రీ. మరి ఆమె ఏం చేసింది? ఎవరితో ఏ గొడవ పెట్టలా, ఏ థాట్ పొల్యూషన్ పెట్టుకోలా. ఓహో, కాలచక్రంలో నా పరిస్థితి బాలేదు కాబట్టి ఇలా జరిగింది అని సెల్ఫ్ రియలైజ్ అయ్యి సైలెన్స్లోకి వెళ్ళిపోయింది. సైలెన్స్. వెంగమాంబ అలా వెళ్ళింది. ఎంతమంది మహనీయులు, ఎంతమంది స్త్రీమూర్తులు తమ జీవితంలో తల్లకిందలైనప్పుడు వాళ్ళు చేసింది ఒకే ఒకటండి. ఏంటి అంటే ధ్యానము, 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 ధ్యానము. ఇంకేం చేయలేదండి. ఏ యుద్ధాలు చేయలేదు, ఏ కోర్టులకు వెళ్ళలేదు, ఏ పంచాయతీలు పెట్టలేదు, ఎవడం దగ్గరికి మధ్యవర్తిత్వాలకు వెళ్ళలేదు. ఒకే ఒకటే, తన లోపలికి తాను వెళ్ళిపోయారు. సరికాని కాలం కొంతకాలానికి సరైపోతుంది. అదే సుదర్శన యాగం. అవన్నీ ఖండించేస్తుంది సుదర్శన చక్రం. మరి ఖండించడానికి కొంచెం టైం పడుతుంది కదా. అప్పటి వరకు నువ్వేం చేయాలంటే మౌనము, ధ్యానము, ఇంకేం చేయకూడదు. సీతాదేవి ఏం చేసింది? రావణాసుడు లాక్కెళ్తే సీతమ్మ ఏం చేసింది? వాట్సాప్ చేసుకుంటూ కూర్చుందా? లేకపోతే కిట్టి పార్టీలకు వెళ్ళిందా? ఏం చేసిందమ్మా? ఆ చెట్టు కింద కూర్చుంది. ధ్యానము, 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 ఇంకేం చేయలేదు ఆమె. అగ్నియోగం చేసింది. ఆమె శరీరం అంతా అగ్ని ప్రవహించింది. లక్ష్మణుడు చూసి మంటలు మంటలు అంటాడు అగ్నిని చూసి. ఆమె అగ్ని ప్రవేశం చేసింది అనుకుంటారు, కాదు, ఆమె శరీరమే ఒక అగ్నిలా మారిపోయింది. అంత సాధన చేసింది. ఎందుకని సరికాని కాలం అంతే. అందరూ పాత్రదారులేనండి, సమస్తం పాత్రదారులే. సూత్రధారి నువ్వే. నీ కాలం సరిగా లేదు, ఏం చేయాలి? ధ్యానము, మౌనము. మౌనము, ధ్యానము. ఊరికే మాట్లాడకండి, ఫోన్లు చేయడం, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, వీళ్ళు అట్లా చేశారు, ఇట్లా చేశారు. దాంతో వాళ్ళ వేవ్ లెంగ్త్ అంతా తెచ్చి మీరు దగ్గర పెట్టేసుకుంటున్నారు. దాంతో మీ జీవితం తలకిందలైపోతుంది. మనశ్శాంతి కోల్పోతారు. జరిగింది 10% అయితే 90% పెయిన్ అనుభవిస్తాం. అది స్త్రీ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. అందుకని ఇప్పుడు స్త్రీ చేయాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే థాట్ పొల్యూషన్ కంట్రోల్ చేసేయాలి. థాట్ పొల్యూషన్ రాకుండా ఉండాలంటే మీరు అందులో 7 పెట్టకండి. దట్స్ ఆల్. 3 సూత్రాలు చెప్పేశాను. చప్పలు కొట్టుకుందాం 3 సూత్రాలకి. టైం ఎంత ఉందో మనకి? ఓకే. సో మరొక సూత్రం చెప్పుకుందాం. సుదర్శన చక్రంలో మనం మరొక ఆకు గురించి తెలుసుకుందాం. అవగాహన. అవగాహన అవగాహన అంటే ఏంటండి? అండర్స్టాండింగ్ నేచర్. నేను అందరినీ చెప్పలేను కానీ ఎక్కువ శాతం చాలామంది కుటుంబాలు మేము పరిశీలిస్తుంటాం. నాకు చాలా కౌన్సిలింగ్స్ వస్తుంటాయి కదా, వాళ్ళ జీవితాలను స్టడీ చేసే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నానండి. చాలామంది పురుషులు ఆఫీస్ నుంచి వస్తారు కదా, వచ్చిన తర్వాత ఆ స్త్రీ, ఆ భార్య భర్తతో గొడవ పడుతుంది, చాలా ఇష్యూలు అవుతాయి, ఇద్దరి మధ్య గొడవ, ఇదంతా పెద్ద ఇష్యూలు అవుతాయి, మా దగ్గరకు వస్తుంటాయి కదా. నేను గమనించాను ఈ విషయంలో, నేను పురుషుడిని వెనకేసుకొస్తా. ఈ విషయంలో ఏ పురుషుడు తన భార్యని కావాలని ద్వేషంతోనో తిట్టడండి. మరి ఎందుకండి భార్య మీద వచ్చి మండి పెడతాడు, చక్కగా మాట్లాడు? ఎందుకని అంటే ఒకే ఒక కారణం. ఏంటి చెప్పనా? పురుషుడికి, అంటే అందరు కాకపోవచ్చు, ఎక్కువ శాతం నేను చెప్తున్నా, పురుషుడికి ఒకే ఒక నమ్మకం ఎవరో చెప్పనా? తన భార్య. చెప్పలు కొట్టండి పురుషులు. పురుషులు మేము చెప్పలేదంటే చెప్తే చెప్పలు కొట్టరు.
తన భార్య తన నమ్మకం, తనను బయట పెట్టదని, తనను భరిస్తుందని. చనువు అంటారు దాన్ని, చనువు అనమాట. అందుకే భార్యని గౌరవంగా ఉండడు, ఏమే అంటాడు. ఏమే అనేది తప్పు పదం కాదండి. భార్యని ఏమండి అంటారండి ఎవడన్నా? చెప్పండి. ఏమే అనడమే మధురంగా ఉంటుంది. నేను ఒకసారి చిచ్చి ఇలా మాట్లాడకూడదని ఏదో ఎవరో ఆయన భార్యను కూడా ఏమండి అంటాడంట, మనం కూడా ఏమండి శ్రీమతి అన్నాను. చండాలంగా ఉంది అలా అనక అంద నా భార్య. ఏమే బుజ్జమ్మ వాటర్ తావే అంటాను. వే అనేది చెడ్డ పదం కాదు, ఒక దగ్గరతనం. సరే, ఈ భర్తలు ఎక్కడో చాట ఆఫీస్లోనో లేకపోతే ప్రెస్టేషన్లో ఉంటారు. అందులో ఇప్పుడు ఉన్న సగటు మగవాడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఈఎంఐలు పెరిగిపోయినాయి, శాలరీ పెరిగింది అనుకున్నారు, దాని వెనక అన్నీ పెరిగిపోయినాయి. అన్నిట్లో ఏళ్ళు పెడతాడు. ఎందుకంటే వాళ్ళంతే, ఆ తత్వం అంతే. వీటిల్లో ఏళ్ళు పెడతారు. జీవనం టైట్ అయిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, ఎవడో తగ్గట్లేదు. దాంతో ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు పురుషుడు. ఒక భయంకరమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. కొన్ని ఫ్రస్ట్రేషన్ రిలీజ్ చేద్దామంటే ఫ్రస్ట్రేషన్ రిలీజ్ అయ్యే మార్గం ఏంటి తెలుసా? కన్నీరు. ఏడుద్దామా అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారు? మగవాడు ఏడవకూడదు అని చెప్పారు. అదొక దరిద్రం ఉంది. మళ్ళా పురుషుడు ఏమండి, ఏడుపుకి మగవాడు ఏంటి ఆడవాడు ఏంటండి? ఏడుపు వచ్చినప్పుడు వాడు మగవాడు, పెయిన్ వచ్చినప్పుడు ఎవడైనా ఏడవాలి, కానీ మగవాళ్ళు ఏడవకూడదు కదా, అది రూల్ ఉంది. అది చాలా అసహ్యంగా చూస్తారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాస్ ఉన్నాడు. ఆ బాసు వాడు ఎంప్లాయీని తిడతాడు, బండబూతులు తిడతాడు. ఎందుకు తిడతాడని తిట్టాడు. ఈ బాసుని తిరిగి తిట్టలేడు కదా, ఉద్యోగం నుంచి పీకేస్తాడు కదా. అందుకని ఆ ఎంప్లాయీ ఆ ఫ్రస్ట్రేషన్ పట్టుకొని ఇంటికి వస్తాడు. ఆ కసిని పట్టుకొని అంటాడు, కసి అంటారు దాన్ని. ఏం చేయలే, నిస్సహాయ స్థితిలో వస్తాడు. రాగానే భార్య కనపడుతుంది కదా, ఆమె వెంటనే పొద్దున్నే ఈవినింగ్ భర్త రాగానే ఏమండి నేను కూడా సుదర్శన యాగంకి వెళ్తాను అంటది. ఊరుకుంటాడా? వెళ్ళరామ్ అంటాడా? వెంటనే తిడతాడు, ఏదో ఒక వంకతో తిడతాడు. ఆ టీ చల్లారిపోయిందనో ఏదో ఒకటి. అది భార్య మీద కోపం కాదు, అది బాసు మీద ఫ్రస్ట్రేషను. ఈమె అర్థం చేసుకోవాలి అది. అదేవిధంగా భార్యకు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అది పురుషుడు అర్థం చేసుకోవాలి. అందుకే నేను మా ఇంట్లో ఒక రూల్ పెట్టుకున్నాను. నేను నా భార్య ఒక రూల్ పెట్టుకున్నాం. ఆమె అరిసేటప్పుడు నేను గమ్మునుంటా, నేను అరిసేటప్పుడు ఆమెను గమ్మునుండాలి. అది మా ఇంట్లో సంసారం అద్భుతంగా సాగుతుంది. మీరు కూడా అలా రూల్ పెట్టుకోండి. దాని పేరే అంగీకారం, దాని పేరే అవగాహన. 4వ రూల్ అవగాహన. ఓకే అండి. ఇప్పుడు ఈ భార్య ఏం చేస్తుంది? నన్ను ఎంత మాట అన్నాడు, నేను ఈయన కోసం పొద్దున్నుంచి చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఎంత చేశాను, కనీసం ఇంకేదో ఆమె పడుతుంది. పడి వెళ్ళి పిల్లలు, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల మీద చూపిస్తుంది. చూసారా, ఒకళ్ళ ఫ్రస్ట్రేషన్ ఒకళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇంకొక అంశం ఏంటంటే, ఏ పురుషుడైతే నిన్ను తిడుతున్నాడు, అదే భర్త కానీ లేకపోతే బాస్ కానీ లేకపోతే ఎవరినైనా మీరు డీల్ చేయొచ్చు, ఒక్కటి ఉంటే. ఆ ఒక్కటేంటో తెలుసా? అవగాహన. అప్పుడు మీరు ఎవరైతే ఇరిటేషన్ అయిపోయి ఎగురుతున్నారో వాళ్ళు ఇంకా తెరిపారా చూడాలి. ఓహో, ఈయనెవడో కానీ బాగా తొక్కారు, ఇంటికి వచ్చి అరుస్తున్నాడు పాపం అనుకోండి, అంతే. ఎంత రిలీజ్ అయిపోతారు తెలుసా? మరి ఎలాగండి డీల్ చేయాలంటే దానికి ఒక మార్గం ఉందయ్యా, దానికి ఒక మార్గం ఉంది. అది కూడా చెప్తాను. 4వది, 5వది ప్రజ్ఞ. 5వ లక్షణం ప్రజ్ఞ. 4వది అవగాహన, 5వది ప్రజ్ఞ, 3వది క్షమ. ప్రజ్ఞ అంటే ఏంటో చెప్తా. ప్రజ్ఞ అంటే ఏంటంటే స్త్రీకి చాలా చాలా అవసరం. ఇప్పుడు స్త్రీకి చాలా అర్జెంటుగా నేర్చుకోవాల్సిన ప్రథమ సూత్రం ప్రజ్ఞ అండి. ప్రజ్ఞ అంటే టాలెంట్. ఎవరితో ఎలా డీల్ చేయాలి, ఎవరిని ఎలా ఎదుర్కోవాలి అనేది తెలుసుకోకపోతే మాత్రం స్త్రీ తనకు వచ్చిన స్వతంత్రంతో తనే బలైపోతుంది. మీరు ఏదో స్త్రీలు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి బోల్డన్ని హక్కులు వచ్చినాయి అనుకుంటున్నారేమో. లేదు, ఏ స్త్రీ సంతోషంగా లేదు. అంటే చాలా వరకు ఉంటే ఉండొచ్చేమో, పక్కన పెడదాం. కానీ అన్ని అవతల బారేసి డైవోర్స్ ఇచ్చేసి తను హాయిగా జీవిస్తుంది అనుకుంటున్నారా? ఏడుస్తుంది ఒక్కతే. అందుకని ఆ స్త్రీ ఇప్పుడు ఏం చేయాలంటే ప్రజ్ఞ నేర్చుకోవాలి. ఆ ప్రజ్ఞ ఎలా వస్తుంది? అసలు ప్రజ్ఞ అంటే ఏంటో చెప్తా మీకు. ప్రజ్ఞ తెలియాలంటే రామదాసు తెలియాలి. రామదాసు రాముడిని ప్రార్థిస్తాడు, జైలు నుంచి విడిపించమని ప్రార్థిస్తాడు. రాముడు రాడు. ఎందుకు రాడంటే ఆయనకు ఒక కర్మ ఉంది కాబట్టి ఆయన రాడు. అప్పుడు రామదాసు సీతమ్మను పిలుస్తాడు. సీతమ్మను ప్రార్థిస్తూ ఒక పాట పాడతాడు. ననుబ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అని. ఈ కీర్తన మొత్తం ప్రజ్ఞనండి. ఆడవాళ్ళకి ప్రజ్ఞ నేర్పించే కీర్తన ఇది.
లోకాంతరంగుడు ఏకాంత వేళ ఏకశయ్యపై నిను కూడిన వేళ నెలతరోమని బోధించవే తల్లి నన్ను బ్రోవమని చెప్పవే తల్లి. అంటే ఏం చెప్తున్నాడు జాగ్రత్తగానండి. రాముడు ఇంటికి వస్తాడు కదమ్మా, ఇంటికి రాగానే చెప్పకో నన్ను కాపాడు, ఆ రామదాసును కాపాడు, జైల్లో ఉన్నాడు వెళ్ళి నా బిడ్డను కాపాడు అని అనుకో, తొందరపడకో. కూల్గా స్వామి ఇంటికి రాని, వేడి నీళ్ళు ఇవ్వు, స్నానం చేయని, భోజనం పెట్టు, మంచం మీద కూర్చుంటాడు కదా ఏకశయ్యపై. ఏకశయ్య అంటే బెడ్రూమ్లో సింగిల్ బెడ్ మీద పడుకుంటారు కదా, అప్పుడు చిలకల చుట్టి, చిలకలు అంటే తెలుసా, తాంబూలాలు, కిల్లీలు కదయ్యా నువ్వు ఒకడవే. అంటే చిలకలు అంతరించిపోయి కిల్లీలు తెచ్చుకు తినే రోజులు మనం ఏం చేయలేం. అదేలే, నువ్వు అలాంటివి చెప్పకయ్యా, ఎక్కడ ఉన్నాయంటే ఏం చెప్తాం. నువ్వు నవతారానికి ఏం మెసేజ్ ఇస్తున్నావయ్యా? కిల్లీలు చుట్టి, అదే కిల్లీలు కాదు చిలకలు, నువ్వు అక్కడ నన్ను మార్చేసేట్టున్నావు. ఆ తాంబూలం చుట్టి తమలపాకులు చుట్టి పెడతారు. చేసామ్మా, నువ్వు చేసావా ఎప్పుడన్నా? మీరు చేశారా? చేసా. అది ఎప్పుడో పెళ్ళైన కొత్తలో కదమ్మా, అప్పుడులో చేస్తారులే. 76 సంవత్సరాల క్రితమా, చాలు. సరే, అలా నోటికి ఆ తాంబూలం అందించేటప్పుడు ప్రేమతో ఉన్నప్పుడు నెలతరోమని, మళ్ళీ అలాగే తొందరపడకో, నెలతరోమని, ఏమండి మా రామదాసు జైల్లో ఉన్నాడండి, పాపం ఆయన్ని చూడండి అని అప్పుడు చెప్పు. చెక్కిలి నొక్కిడి వేళ అంటే చెక్కిలి నొక్కుతూ దేవి ఏంటి సంగతులు అంటాడు కదా రాముడు, ఏకాంతంలో ప్రేమతో ఉంటాడు కదా, అప్పుడు చెప్పు తల్లి అని సీతమ్మకి చెప్తాడు ఈయన. అంత అద్భుతమైన కీర్తన అది. అది ప్రెగ్నెంటే. వెంటనే రాముడు వెంటనే ఇంకా కర్మ లేదు గిర్మ లేదు, మోరీలు భుజం మీద వేసుకొని మరి వచ్చి రాముడు విడిపించాడు అతన్ని. అవునా కదా? అప్పుడు దాకా 14 సంవత్సరాలు పట్టించుకొని రాముడు లాస్ట్ వచ్చి విడిపించాడు. ఎంత గొప్ప విషయం అది. చప్పట్లు కొడదాం రామదాసుకి. అది ప్రెగ్నెంటే. ఎవడి కోసం అండి వాడెండో, ఎవడి కోసం ఎండో అంటే అది ప్రజ్ఞ కాదు. మీరు అనుకుంటున్నారేమో నవీన సమాజంలో స్త్రీ శక్తివంతం అయిపోయిందని. మీరైతే అయ్యారు కానీ సమాజం మారలేదు ఇంకా. మరి మారని సమాజంతో ఇప్పుడు మహిళ ఎలా జీవించాలంటే ప్రజ్ఞతో జీవించాలి, యుద్ధాలతో కాదు. ఎందుకంటే ఏ యుద్ధమైనా లాస్ట్కి సంతోషం ఇవ్వదండి. యుద్ధము అంతిమం ఏం జరుగుతుందంటే దుఃఖమే ఉంటుంది. ఓడిపోయినోడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. ఇద్దరికి ఏడుపు తప్పదు. అందుకని మనం యుద్ధాలు కాదు చేయాల్సింది, ఆత్మతత్వంలోకి వెళ్ళాలి. 6వ పాయింట్ ఆత్మతత్వం. నేను శరీరము కాదు, నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని. నా ఎదురుగా ఉన్న నా భర్త ఒక దివ్యాత్మ స్వరూపం, నా పిల్లలు ఒక దివ్యాత్మ స్వరూపం, నా అత్తగారు ఒక దివ్యాత్మ స్వరూపం, ఈ కుటుంబ సభ్యులందరూ ఒక దివ్యాత్మ స్వరూపాలు. మేమందరం మా పాత్రలు వేయడానికి, నేర్చుకోవడానికి, ప్రజ్ఞ పాఠవాలు నేర్చుకోవడానికి భూలోకం వచ్చాము అనే విషయం గుర్తుంచుకోవాలి. ఒక ఆమె ఉన్నారు, ఆమె చాలా బాగా దుఃఖంలో ఉంటుంది, సాడ్ అనమాట, ఎప్పుడు బాధలో ఉంది, సూసైడ్ అటెంప్ట్ చేసింది. నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొచ్చారు. కూర్చోబెట్టి అడిగాను, ఏంటి నీ ప్రాబ్లం అంటే, అసలు అర్థం చేసుకోడండి, ఎలాంటి మాటలు అంటాడు, తిడతాడండి, అదండి ఇదండి చెప్పింది. భగవద్గీత చదివావా అని అడిగా. అన్ని శ్లోకాలు వచ్చి నాకు అంది. అందులో ఒక్క శ్లోకం నయనం చిందంతి శస్త్రాన్ని చదువు అన్నాను. చాలా రాగయుక్తంగా చదివింది, నాకు కూడా రాదు, అంత బాగా చదివింది, పాడింది. దాని అర్థం ఏంటి అన్నా. నేను ఆత్మని, అస్త్రంతో ఛేదించబడిన ఆత్మని, శస్త్రంతో నరకబడిన ఆత్మని, నీటిలో నాంచబడిన ఆత్మని, అగ్నిలో కాల్చబడిన ఆత్మని, మట్టిలో పోడ్చబడిన ఆత్మని, నేను దివ్యాత్మ స్వరూపాన్ని. మరి తిట్టింది ఎవరిని? మీ ఆయన ఆత్మను తిట్టాడా, నిన్ను తిట్టాడా? అదేంటండి నేనా? అవునండి, ఇది శరీరము అంటే ఆయన తిట్టేది ఎవరిని? దీన్ని. నిన్ను కాదు, నిన్ను ఎవడు తిట్టలేడు, నిన్నెవడు ఏం చేయలేడు. అంటే నేను ఆత్మ పదార్థాన్ని. ఓకే, మరి అతను ఎవరు? అతను కూడా ఆత్మ పదార్థమే. మరి మీ ఇద్దరి మధ్య నడుస్తుంది ఏంటి? నాటకం. నాటకంలో తిట్లు ఏమంటారు? డైలాగ్స్. క్లియర్ అయిపోయింది కదా. ఇంటికి వెళ్ళి నాటకం ప్రాక్టీస్ చేయిపో అన్నాను. ఆమెకి ఏం ఎక్కిందో కానీ ఇంటికి వెళ్ళిపోయిందండి, ఏం అర్థమైందో కానీ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి పొద్దున్నే టీ పట్టుకొచ్చింది. టీ పట్టరాగానే అదొక విచిత్రమైన మనుషులు ఉంటారు ఈ లోకంలో. మీ ప్రజ్ఞ కోసం వాళ్ళందరూ ఉన్నారు. ఆమె తిట్టడం మొదలుపెట్టాడు. పొద్దున్నే దరిద్ర మొహం అన్న చల్ల టీ ఇచ్చేవని తిట్టడం మొదలుపెట్టాడు. రాత్రి వాళ్ళ బాస్ తిట్టిన తిట్లు ఉంటాయి కదా, అయ్యి అనమాట. తిట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఇలా చూసింది. ఆయన ఇంకా ఆహా డైలాగ్స్ భలే చెప్తున్నాడు, నా నాటకం మొగుడు,
నిజం మొగుడు కాదు, నాటకం మొగుడు. గుర్తుపెట్టుకోండి. మీ జీవితం నాటకం అయినప్పుడు మీ భర్త కూడా నాటకమే కదా. బోత్ డ్రామా ఆర్టిస్టులే కదా. ఆహా, నా ప్రియసకుడు ఎంత బాగా డైలాగులు చెప్తున్నాడు. అది తిట్లు కాదు, అవి డైలాగ్స్. తిడతంటే నవ్వుకుంటామేమే. దరిద్రమోహన్ దాన్ని మళ్ళా తిట్టాడు. ఆమె ముసిముసి నవ్వుకుంటుంది. రోజు ఏడ్చేది. అత్తగారి దగ్గరకు వచ్చింది వంటగదిలోకి. వంకాయలు కోయడం మొదలుపెట్టింది. వాళ్ళ అత్తగారు వచ్చింది. ఏమ్మాయి ఆగు, మా వంశంలో వంకాయలు ఎవరు ఎలా కోయరు, ఎలా కోస్తారని ఆమె తగులుకో. ఇవే తగులు, పెద్ద ఏముండవు అని ఆమె వేసుకోవడం. ఆమె ఇష్టం వచ్చినట్టు, మీ పుట్టింటోళ్ళు తెచ్చారా, మీ వాళ్ళు పంపారా, ఇష్టం వచ్చినట్టు పగల కొట్టేస్తావు, ఇష్టం వచ్చినట్టు పడేస్తావు అని ఆమె ఏదో మాట్లాడుతుంది. అప్పుడే వంకాయలు చూసిన వంకాయలకు వస్తా. ఆహా, మా అత్తగారి ఆత్మ ఎంత గొప్పది, డైలాగులు భలే చెప్తుంది. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు మా అత్తగారికి, ఈ సోల్కి. అంతే. దుఃఖం ఎక్కడిది? అందుకని నేర్చుకోవాల్సిన 6వ సూత్రం ఆత్మతత్వం. నేను దివ్యాత్మ స్వరూపాన్ని. మీ అందరికి ఇంకా సింపుల్గా చెప్తా. క్రికెట్ ఆట తెలుసు కదండి మీ అందరికీ? క్రికెట్ ఆట తెలుసు కదన్నా నీకు? గ్రౌండ్లో ఎంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు. 2 బ్యాట్స్మెన్లు ఉంటారు, 2 ఎంపైర్లు ఉంటారు. అంతే 11 ప్లస్ 2 13 మంది ఉంటారు. అంటే ఇద్దరికి 11 మంది యాంటీగాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మీకు యాంటీగాళ్ళు 11 మంది ఉంటారు గ్రౌండ్లో. ఈ బ్యాట్స్మెన్ 2 ఆపోజిట్ పర్సన్ ఒకడు ఉంటాడు, కో బ్యాట్స్మెన్, అంటే వాడు సహకరించేవాడు. ఇది మీరు అనమాట, అది అవతల బ్యాట్స్మెన్ అనమాట. అంటే ఇప్పుడు మీరు మీ జీవితానికి అన్వయించుకోండి ఒకసారి. ఇది మీరు. అవతల వైపు ఎవరున్నారు? మీకు బాగా సహకరించేవారు ఎవరమ్మా? అమ్మ నీకు ఎవరు సహకరిస్తారు మీ ఫ్యామిలీలో? నీ కొడుకు అనుకుందాం. నీ కొడుకు నీకు తానా అంటే తందానా అంటాడు కదా. కొడుకు మంచోడు, తల్లిని గౌరవిస్తాడు. పాపం మా అమ్మలే అంటాడు. అంటే పెళ్లి కాక ముందు అంటలేం చేసుకోండి. పెళ్ళి అయితే మళ్ళీ చెప్పలేం. అవతల వైపు బ్యాట్స్మెన్, నువ్వు ఈ బ్యాట్స్మెన్ కదా. నీ భర్త బౌలర్. మా బౌలర్ ఏం చేస్తాడండి? బంతిని ఏం చేస్తాడు? రుద్ది 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 నిన్ను ఎక్కడ కొట్టాలని చూస్తాడో చూడ్డా. పోన్లే అవతల మనవడే అని చెప్పేసి బాల్ ఇలా వేస్తాడు అండి. ఎవడన్నా నిన్ను అవుట్ చేయలేను కదా చూస్తాడు బౌలరు. అంటే అతని పైన అదే. అలాగే వెనకాతలు ఒకళ్ళు ఉంటారు. వాడు బాల్ వేయగానే వీళ్ళు పట్టుకొని అవుట్ అంటారు. వికెట్ కీపర్ ఎవరు? నీ అత్తగారు అనుకోపోని. ఆయన దానికి అవుట్ అంటది. అయిన దాన్ని కానానికి ఎలా చేసింది అంటది, అయిన దాన్ని కానానికి అలా చేసింది అంటది. లేదా మీ ఆడపడుచు అనుకో, ఈ పక్కన నువ్వు ఏదో కష్టపడి బాల్ వేసాడు, నువ్వు ఎట్టొకట్టు కొట్టావు, సింగిల్ రన్ వెళ్ళింది, లేకపోతే డబుల్ రన్ వెళ్ళింది, లేకపోతే 4 వెళ్ళింది. ఆపరా? అంతేగాని అబ్బా ఎంత బాగా కొట్టింది ఇల్లమ్మా ఇల్లు అంటారండి? ఆపుతారు. అలాగే మన జీవితంలో కూడా మీరు ఒక పని చేయండి, అడ్డు పెట్టేవాడు ఒకడు ఉంటాడు. ఇదిగో ఈ సుదర్శన యాగం చేస్తుంది మా శైలజాండ టీము. ఆపారా ఆపలేదా? ఎవడొకడు ఆపుతాడు వచ్చి, యాగం చేయడానికి వీల్లేదు అంటాడు, వాళ్ళు మంచోళ్ళు కాదు అంటాడు, వీళ్ళు ఇది వద్దు అంటాడు. ఎవడొకడు ఆపుతాడు. మీరు ఆయన పట్టించుకోకూడదు. వాడికి అందకుండా 6 కొట్టాలి. అది సుదర్శన యాగం అంటే. వాడికి బాల్ అందకుండా 6 కొట్టాలి. అది ఆపేస్తాడు. మీరేమో ఆపాడండి అని కంప్లైంట్ చెప్తారా? వాడి పని ఆపటం. అందుకని మీ చుట్టూ ఏ పని చేయండి, 11 మంది యాంటీగాళ్ళు ఉంటారు. అది ఆఫీసులో అవని, ఇంట్లో అవని, ఇదిగో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అవని, ఎక్కడైనా ఉంటారు. వాళ్ళు అసలు ఉండాలి. ఉండకపోతే అది గేమ్ కాదు. అందుకని ఇప్పుడు ఇదిగో ఆచార్య శ్రీనివాసు పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాడు. ఎప్పుడయ్యా? అక్టోబర్ నెలలో బ్యానర్ ఓపెన్ చేద్దాం కాసేపు లాస్ట్లో. పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు. ఆల్రెడీ ఆపేస్తా ఉన్నారు. అయినా చెయ్యాల్సిందే. అంటే మనము ఎప్పుడూ కూడా మనకి యాంటీగాళ్ల మీద కంప్లైంట్లు చెప్పకూడదు. 4 కొట్టండి, లేకపోతే సింగిల్ కొట్టండి, అవుట్ అవ్వకుండా గ్రౌండ్లో ఉండాలి. అలాగే మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కంప్లైంట్లు చెప్పకండి, తీర్మానాలు ఇవ్వకండి, నిలబడండి ఆత్మహత్య చేసుకోకుండా. క్రికెట్ ఆడేటప్పుడు మీరు బ్యాట్ తీసుకొని వికెట్ని ఇలా కొడితే చాలు, మీరు అవుట్ అయిపోతారు. తెలుసు కదా? వికెట్లు ఇలా కొడితే చాలు, మీరు గేమ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. సెల్ఫ్ అవుట్. ఆత్మహత్య అది. అంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకోకూడదు. కనుక ఈ గ్రౌండ్లో మీకు కోఆపరేట్ బ్యాట్స్మెన్ ఒకటి ఇవ్వబడ్డాడు. ఇంకా విషయం చెప్తానండి, ఒక్కొక్కసారి వాడు కూడా మీకు హ్యాండ్ ఇస్తాడు. అవును కదా? నా చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడేవాడిని. నేను పొడవుగా ఉన్నాను, నా ఫ్రెండ్ పొట్టిగా ఉన్నాడు. మేమిద్దరం నేను 3 అంగల్లో అటు వెళ్ళిపోయా. వాడు పొట్టాడు కదా, రాలేకపోయాడు స్పీడ్గా, వెనక్కి వెళ్ళిపోయి ఈలోపు బాల్ అటు వచ్చేసింది. వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. నేను అవుట్ అయిపోయా.
అరే అదేంట్రా ఎలాంటి పని చేసావంటే, అమ్మ నేను అవుట్ అవుతాను ఏంటి అన్నాడు. అది వాడి ధర్మం. అలాగే ఈ లోకంలో ఎవరైతే నా వాళ్ళు అనుకున్నారో ఆ నీ వాళ్ళు కూడా ఏదో రోజు నీకు హ్యాండ్ ఇస్తారు. అంటే నీ కొడుకు ఏదో రోజు నువ్వు నోరు మూసుకోమ్మా అంటాడు. పాయే తల్లి పోస్టు పాయే. మనోడు వస్తాడు, నా మనవడు అని దగ్గర పెట్టుకుంటారు. ఏదో రోజు వాడు కూడా పెద్దోడేక ముసల్దాన్న ఊరుకో అంటాడు. పాయే మామ పోస్టు పాయే. అందుకని మీరు నమ్మాల్సింది ఎవరినండి? కో బ్యాట్స్మెన్ కాదు. అసలు ఈ 11 మంది యాంటీగాళ్ళు, మీ చుట్టూతో ఉన్న ఆడపడుచులు, తోటికోడళ్ళు, లేకపోతే మిత్రులు, వాళ్ళు వీళ్ళు అందరూ యాంటీగాళ్లే. మీకు ఏ మాత్రం సహకరించరు, మర్చిపోకండి. సహకరించరు, అర్థమైందా? మర్చిపోకండి. ఏం సార్ వినాయక పిరమిడ్ ఎంత బ్రహ్మాండంగా కట్టాడో, ఎంతమంది రాళ్ళు వేశారో దాని మీద. సహకరించరు. సహకరించే వాళ్ళు ఉన్నారు, నేను కాదన్నట్లా. యాంటీగాళ్ల వైపు చూడొద్దు. మీ దృష్టి బాల్ మీద ఉండాలి. కొడితే 6 వెళ్ళాలి, అందకుండా దాని మీదే ఉండాలి. అవునా? సరే మరి ఎవరు నమ్మాలండి అంటే 2 ఎంపైర్లు ఉన్నారు, వాళ్ళని నమ్మొచ్చు. న్యాయం చెప్పేవాళ్ళు 2 ఎంపైర్లు ఉన్నారు. ఏమండి? గ్రౌండ్లో ఉన్నారు కదా, నువ్వు అవుటా కాదా చెప్తారు వాళ్ళు. కానీ ఒక్కొక్కసారి ఈ 11 మంది ఆ 2 ఎంపైర్లని కొనేస్తారు. మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోద్ది. నువ్వు అవుట్ కాకపోయినా అవుట్ అని చెప్పేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ చేతిలో కూడా నువ్వు మోసపోయే అవకాశం ఉంది. అందుకని వాళ్ళను కూడా నమ్మద్దు. ఇంకొకళ్ళ నమ్మచ్చు మీరు. మరి ఎవరిని నమ్మాలండి మనం ఈ లోకంలో అంటే? ఈ 11 మంది కాక, ఈ 2 కాక, ఆ కో బ్యాట్స్మెన్ కాక ఇంకొకళ్ళు ఉన్నారు ఆ గ్రౌండ్లో. ఎవరు చెప్తారు? థర్డ్ ఎంపైర్. ఎస్ చెప్పలు కొట్టిన మాస్టర్ కరెక్ట్ చెప్పాడు. థర్డ్ ఎంపైర్, కెమెరా. వీళ్ళందరూ అబద్ధం చెప్పచ్చు, అది చెప్పదు కదా. అంటే మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎవరు ఎంత ద్రోహాలు చేసినా, మీరు మీలాగా ఉండకుండా మిమ్మల్ని నాశనం చేసినా, మిమ్మల్ని ఒక్కడ చూస్తున్నాడు, భగవంతుడు చూస్తున్నాడు. వాడిని నమ్మండి చాలు, వాడే గురువు. డోంట్ కేర్. ఏం తక్కువ ఇబ్బందులు అనుకున్నారు ఏమైనా పని చేయడం? కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ నేను ఇంటర్వ్యూ చేస్తా. ఎలా చేస్తున్నారా బాబు మీరు? డబ్బులు ఉండవు, పెద్ద కార్యక్రమం చేయాలి. అసలు ఎవరు ఏలు పెట్టకపోతే బ్రహ్మాండం చేయొచ్చు, కానీ ఆపడానికి ఒకడు వస్తాడు. అయినా నువ్వు ఒకటే నమ్మాలి, పైనున్న దైవాన్ని నమ్మాలి. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ సుదర్శన యాగం చేస్తున్నారు, వీళ్ళకి అందరూ సహకరించకపోవచ్చు, సహకరించాలి రూల్ కూడా లేదు. కానీ పైనున్న గురువు ఉన్నాడు, చూస్తున్నాడు. పత్రి గారు, మొన్న మేము ప్రకృతి వ్యాలీలో ప్రోగ్రాం చేశాం. అక్కడ చాలా సహకారం లేదు, డబ్బులు లేవు. రాజజగపతిరాజు గారు నేను కూర్చున్నాం. అయ్యా ఎలా చేద్దాం ఈ సంవత్సరం? నీ దగ్గర ఆల్రెడీ 8 లక్షల అప్పు ఉంది. ఆ లాస్ట్ ఇయర్ టెంట్లు వేసిన అతని పరిస్థితి అలా ఉంది. ఏం చేద్దాం? సరే ఏదో దారి దొరుకుతుందిలే అనుకున్నాం. కరెక్ట్గా 15 రోజుల్లో ఒకడు వచ్చాడు. అతను ఎవరో తెలుసా? ఒక మాస్టర్ కొత్తగా వచ్చాడు ధ్యానంలోకి, రాము అని. అతను వచ్చి, అతని పని టెంట్లు వేయడము, ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం, అదనమాట. అతను వచ్చి నాకు పత్రికారు కల్లోకి వచ్చి చెప్పారు, మీకు సహకరించమని చెప్పారు అని చెప్పేసి 30 లక్షల ఖర్చు అయ్యే ఐటముల్ని కేవలం 13 లక్షలకే చేశాడు ఈ సంవత్సరం. అది కూడా అప్పు. ఎంత ఆశ్చర్యం వేసిందో నాకు. అంటే మనం సత్యములో, ధర్మంలో ఉంటూ మన లక్ష్యం మీద మనం ఫోకస్ పెడితే థర్డ్ ఎంపైర్ వచ్చి నిన్ను కాపాడుతాడనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఎన్నో ఉన్నాయి. అదిగో మా నాగేంద్ర ఇక్కడే ఉన్నాడు. ఎన్ని కష్టాలు పడతాడో ఆ గురుస్థానాలు నడపడానికి. అక్కడ యూత్కి భోజనం పెడతాను. ఒక్కసారి నుంచో నాగేంద్ర గారు చెప్పలు కొడతా నాగేంద్ర మాస్టర్కి. మళ్ళా వారి సెషన్ ఉంది ఈరోజు, కూర్చో. ఎంతో కష్టపడతాడు అక్కడ పిల్లలకి అన్నం పెట్టడానికి. సాయంత్రం చెప్తాడు ఆ సెషన్. మరి ఎట్లా వస్తాయి అంతే. మీరు నమ్మండి పైవాడిని, నమ్మండి గురువుని, నమ్మండి సత్యాన్ని, ప్రయాణం చేయండి. మీ ఫోకస్ పూర్తిగా మీ మీదే, మీ వర్క్ మీదే పెట్టండి. ఈ 11 మంది మీద మాత్రం పెట్టకండి. నో డౌట్ ఏదో రోజు మీకు వీడు కూడా ఇబ్బంది పెడతాడు. మీరు ఒక్కటే నమ్మండి, ఆ దివ్యత్వాన్ని నమ్మండి. దివ్యత్వం నా చేత పని చేస్తుంది, పని చేసుకుంటే వెళ్ళండి. ఇచ్చేది వాడు, చేయించేది వాడు. మనకెందుకు, మనం హాయిగా చేద్దాం. అదే 6వ పాయింట్, ప్రజ్ఞ. చప్పలు కొట్టుకుందాం అన్ని పాయింట్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన అంశాలు మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఈ మాస్టర్స్ అందరికీ
అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఆఖరిగా తీసుకున్నది ఓపెన్ చేద్దాం. ఆఖరిగా శ్రీనివాస్ గారిది ఒక చిన్న పోస్టర్ ఉంది, అది ఓపెన్ చేసుకొని మనం మధ్యాహ్నం సెషన్లోకి వెళ్దాం భోజన విరామం తర్వాత.